సమస్య, రాజకీయ సమస్య, జనసేన తెలుగుదేశం సమస్య ఇలా మారింది. కానీ అసలు ఒక వ్యక్తి వెహికల్ ఎక్కించి ఇద్దరు ప్రాణాల్లో తీయటమో లేకపోతే అంగవైకల్యానికి గురి చేయటమో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని మీద ఎవరూ చర్చించకుండా, ఏ కులాల సమస్య లేకుండా అధికార యంత్రాంగం పోలీసులు ఎందుకు రంగంలోకి దిగలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు హెచ్చరికలు చేశారు కదా, నా దగ్గర ఇది కుదరదు, ప్రతి ఒక్కరిని నేను కత్తిరిస్తాను, ఎక్కడ వారు ఇట్లాంటి హెచ్చరికలు చేశారే. ఇలాంటి పరిణామాలు ఎందుకు వస్తున్నాయి? వచ్చిన వాటిని అదుపు చేయనందుకు ఆత్మవిమర్శ తప్పు జరగకుండా ఎలా అనే జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? అనేక ఘటనలు, ఇదేమి ఒక ఐసోలేటెడ్ ఈవెంట్, సింగిల్ ఈవెంట్ కూడా కాదు ఇది. వాళ్ళని ఎన్నికల్లో బలపరిచిన వాళ్ళు కూడా మీ చర్చల్లో వచ్చి చాలా తీవ్రంగా, ఆవేదనగా, ఆగ్రహంగా మాట్లాడడం ఒక 15 రోజులు పట్టాల అసలు ఒక అంశం. పైగా మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ లోపల మాట్లాడినా మనలాంటి వాళ్ళని అనేక అభాండాలు, తిట్లు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడిచ్చారు, అలాగే హోంమంత్రి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇవన్నీ చెప్తూనే స్ట్రెస్ ఎక్కడ పెడుతున్నారు? దీనికి కులం ఆపాదిస్తున్నారు. కులం ఆపాదించే పరిస్థితి తీసుకొచ్చిందే మీరు. దీన్ని శాంతి భద్రతల సమస్యగా, పౌర జీవనానికి సంబంధించిన, మహిళల భద్రతకు సంబంధించిన సమస్యగా మొదటి 2-3 రోజుల్లోనే మీరు పరిష్కారం చేసి బాధితులకు సహాయపడి అధికారికమైన ప్రకటన చేసి ఉంటే ఇతరులు ఎవరికి కూడా కులాల కుటీల శక్తులకేమో అవకాశం వచ్చేది కాదు కదా. ఇప్పటికైనా కానీ అది గుర్తిస్తారా లేదా? ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వడం అనేది ఎంతసేపటి తప్ప ప్రజల పట్ల బాధ్యత, ప్రత్యర్థుల పట్ల ఇదేమనాలి ఎదుర్కోవటం, ఇవి రెండు అంశాలని తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది. మూడవది, గత 5 ఏళ్లలో ఎలా అయితే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి చేశారు, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు అవన్నీ మామూలుగా ఉంటాయి, మేము వచ్చే వరకు మీరు ఆగాలంటే ఎందుకు అవుతారు? కాబట్టి నేను అనుకుంటాను కులం చిచ్చు రావడానికి ఒక ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క అధినేతల, అధికారుల అలసత్వం. దీని మీద ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తే సరే పోలీసులు చెప్పుండాలి కదా ఈ విషయం. పోలీసులు దీని వెనక ఇలాంటివి ఉన్నాయని దర్యాప్తులో లేకపోతే కనుక్కోవడంలో ఎందుకు ఆలస్యం జరిగింది? ఇప్పటికైనా నేను అనేది దీని మీద విచారణ, అధికారిక విచారణ లేకపోతే ఏదో ఒకటి జరిపి సంపూర్ణమైన సత్యం ప్రకటించి అక్కడ ప్రశాంతత కోసం, ఉద్రిక్తత పెరగకుండా ఏం చేయాలో అది చేయండి. మహిళల పట్ల జరిగిందని కూడా తీవ్రంగా పరిగణించండి. వెళ్ళిన మంత్రి గారు కూడా మహిళే కాబట్టి రాజకీయ కోణము, కుల కోణం అనేది రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వంగా వ్యవహరించాలి. ఇక్కడ అది పెద్ద తప్పు జరిగింది, అలసత్వం చాలా స్పష్టం. దాని మీద ఇంక ఇతరులను అనేవి కూడా పెద్ద ఉపయోగం లేదు. తప్పకుండా ఒక లోపం ఉన్నప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు, ప్రతిపక్షాలు మాట్లాడతాయి, విమర్శకులు మాట్లాడతారు, మీడియా కూడా మీడియానే కనుక వీటిని హైలైట్ చేసి ఉండకపోతే ఏం జరిగి ఉండేది? పెద్ద ప్రశ్న. ఇలాంటివి ఇంకొకటి కూడా ఉంది, నేను మొన్న కూడా హెచ్చరిక చేశాను, ఆందోళనకరమైన అంశం అని. కులాల వారీగా తిప్పేటటువంటి శక్తులు ఉన్నప్పుడు దానికి అవకాశమే లేకుండా చేయాల్సిన బాధ్యత. కులతత్వం ఇటున్నా అటున్నా చాలా తప్పే. కాకపోతే అధికారం ఉన్నప్పుడు అది ఇంకొంచెం ఎక్కువగా అలాంటి వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉంటుంది.